హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఇవన్నీ నువ్వు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, నువ్వు ఇట్లా ఆలోచిస్తే ఎలా చెప్పు అని క్లియర్ గా లేకపోతే అబద్ధాలే వస్తాయి కదా. మీ డాడీ అలాంటి వాడు కదంటే మీ డాడీని ఎప్పుడైనా చూసావు ఎవరితోనే మాట్లాడడం? ఇంతకీ మీకు అమ్ముందా? ప్రసాద్కి వాళ్ళ ఆవిడుందా? లేదా? ఓకే, మీ అమ్మగారు లేరు. అప్పట్లో మా ముందు మా అమ్మతో మాట్లాడేటప్పుడే మా సరిగ్గా మాట్లాడటం ఎవరన్నా ఉన్నారని చెప్పి ఆయన అంత ఇది సరే కొంచెం ఆవిడ చనిపోయేట కొంచెం మేబీ ఆ లోటుని పూడ్చడానికి ఈవిడతో మాట్లాడేవాడు అంటావా? అంత ఏం ఉండదు మరి. ఆవిడ ఆయన మాట్లాడాడు, ఈవిడ ఎలా తీసుకుందో, మగాడు మాట్లాడితే మనుషులు మాట్లాడితే అలాగే అనుకునే సమాజంలో ఉన్నాం మనం. అది అవన్నీ అడిగేమండి బాను, అవన్నీ అడిగాను నేను. ఏంటంటే అసలు ఎట్లా మెసేజ్ చేసేవాడు, ఏంటి, ఏం మాట్లాడుకునేవాళ్ళు, ఎందుకు వీడియో కాల్స్ చేసుకునేవాళ్ళు అన్నీ అడిగితే అటువైపు నుంచి తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు బుజ్జి, ఎక్కడున్నావు బుజ్జి, ఇక ఇవే ఉండేవంట. అంతకు మించి ఏ ఉండేది కాదు. బట్ ఫైనల్లీ ఒక రోజు ఈ కేరింగ్ నచ్చి మన శివానీనే ఐ లవ్ యూ చెప్తే అప్పటి నుంచి బ్లాక్ చేయడం జరిగిందంట, మాట్లాడలేదంట అప్పటి నుంచి మీ నాన్నగారు. ముందు చెప్పే మాటలన్నీ వేస్ట్ మాటలు కానీ అసలు మా డాడీ అలాంటి వాడు కాదు. అసలు నేనే మా డాడీ బండి మీద వెళ్తుంటే ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నాం అంటారు మా ఇద్దరు. అట్లా అవునా? ఎంత ఏజ్ గ్యాప్ ఏంటి నీకు మీ నాన్నకి? నాకు 26 ఉంటాయి, మా డాడీకి 44 ఉంటాయి. అయినా కానీ మంచి ఇదిగా కనిపిస్తారు అన్నమాట, ఏజ్ కనిపిస్తుంది ఆయనలో. అంటే తప్పు చేసింది శివాని అంటావు ఇప్పుడు? ఇంకా దీనిని నేను కంప్లీట్ కనపడలేదు. ఎప్పుడైతే ఇట్లా చెప్తా, ఎప్పుడైతే నాకు చెప్పుకుంటా ఇలా అని చెప్పి ఇట్లా మళ్ళీ బయటకు వచ్చి మీకు చెప్పడం ఇలా అని చెప్పడం నాకు ఆబ్వియస్ గా డౌట్ వస్తుంది. నేను ఇదేమన్నా గెలిపిందా ఏంటో డౌట్ వస్తుంది. రేపు పెళ్ళి అయింది అనుకుంటే నేను ఒంటరిగా వెళ్ళి నేను దీన్ని వదిలిపెట్టాలి. ఈ విషయంలోనే డౌట్ ఉందా శివాని అంటే? అంతకు ముందు నుంచి కూడా శివాని అంటే డౌట్ ఏమన్నా ఉందా నీకు? ఉంది. ఇంతకు ముందు పాప మెసేజ్ లిస్ట్ డిలీట్ చేసేది. అవునా? ఏం శివాని, నిజమా? లేదు మేడం. లేదా? ఇక్కడ కరాఖండిగా లేదు లేదు అని చెప్తుంది బాను. అది అమ్మో యాక్టర్ మేడం, మామూలు యాక్టర్ కాదు. సరే మెసేజ్ పెడితే మెసేజ్ అంతా డిలీట్ చేస్తాను. చూడు ఎక్కడ డిలీట్ చేసినా అక్షరం నేను షాక్ అయ్యేటోని. పోనీలే అని చూసినా కానీ. సో అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటది? మా ఇద్దరి మధ్య నేను అది ఎంత ఇది చేసినా సరే నేను ఎక్కువ ఏ రోజు కూడా నేను దాన్ని బ్రేక్ చదువుతున్నా. రిలేషన్ కట్టుబడి ఉన్నాను. ఇవాళ ఈ గలీజ్ అందరికి తెలిసేలాగా అమ్మ నాన్న గెలికిందని చెప్పి మాకున్న పరువుని వీధికి పెడుతుందంటే దాన్ని జలవనం నిజంగా అసలు దానికి కొంచెం అంటే ఇప్పుడు నువ్వు లేవు ఆ లైఫ్ లో, తనేదో ఇష్టపడింది, బాను అంటూ ఒకళ్ళు ఉన్నారని కూడా అప్పుడు తెలియదు. సో అది పాస్ట్ అయిపోయింది. సో మాకే షాకింగ్ న్యూస్ అది. తర్వాత వింటే ఆ న్యూస్ ని వింటే షాక్ అవుతున్నాం. సో అదే లైఫ్ కి ఆయన కొడుకుగా ఒక బాను వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించినాడు, నువ్వే ప్రపోజ్ చేసావు అంటే కదా ముందు శివానీని. వచ్చింది అదే దానికి మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, పెళ్లి వేసుకో అనుకున్నాను. అవన్నీ లంచ్ చేసేలేసినా సరే నేను ఎప్పుడు కూడా ఇలా దాన్ని పక్కన. శివాని నువ్వు మాట్లాడాలి, ఇంత సైలెంట్ కూర్చుంటే కుదరదు. మీ వాడేమో ఇట్లా మాట్లాడుతుంటే నీ మీద మొత్తం రివర్స్ గానే మాట్లాడుతుంటే నువ్వు అంత సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఇప్పుడు సహాయం కావాలంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి సహాయం? నీకు ఎట్లా ఇవ్వగలము? అట్లా కాదు మేడం, వాళ్ళ డాడీ పేరు ఎత్తినామని తను అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ బ్యాడ్ కావద్దని నాకు బ్యాడ్ చేస్తుంది. అంతేనా? అంతే మేడం. అది నాకు తెలిసి నాకు అర్థమవుతుంది ఏంటంటే అది నన్ను వదిలించుకోవడానికి అబద్ధాలని చెప్తున్నామో చెప్తున్నాడు నాకు. నిన్ను వదిలించుకోవాలంటే ఇప్పుడు ఇదంతా తన గురించి లైఫ్ లో జరిగిన మ్యాటర్. అసలు ఇది కూడా ఒక తండ్రిని ప్రేమించాలని ఎందుకు ఒప్పుకుంటది అమ్మాయి వచ్చి బయటికి? అవసరం ఏముంది అప్పుడు నిన్ను వదిలించుకోవాలని? సైలెంట్ అయిపోయేది కదా బయటికి. సిగ్గు విడిచి ఒక అమ్మాయి షోకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పుకుంటుందా చెప్పు బాను? ఎంత కావాలనుకుంటే ఈ విషయాన్ని పబ్లిక్ లోకి వచ్చి చెప్పుకుంటది? నువ్వు కావాలనుకునే కదా, నీతో లైఫ్ కావాలనుకునే కదా
నువ్వు ఇంతలా ఒక్క శాతం కూడా తనని అర్థం చేసుకోలేకపోతున్నావు బాను. కాదు కాదు, మీరు మేము అది బాగా హిప్నోటైజ్ చేసింది. అది ఎవరినైనా హిప్నోటైజ్ చేస్తుంది. దాని చిన్నప్పటి నుంచి హిప్నోటిజం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఒక గంట నుంచి చూస్తున్నాం బాను అమ్మాయిని. మా నాన్నని ఎట్లా అయితే హిప్నోటైజ్ చేసిందో నన్ను అంతగానే చేసింది. మీ నాన్న ఉత్తముడని చెప్తున్నాడు. మౌనిక గారు మీరే కరెక్ట్ ఏమో చూడండి. హలో హలో. సో మీ నాన్నగారిది ఏం తప్పులేదంటారు అంతేనా? శివాని కదా మాట్లాడేది? లేదండి ఆ వాయిస్ కూడా తెలీదా మీకు? డిలీట్ చేసా వాయిస్ అమ్మాయి. ఇలాంటి పెద్ద మొహం మా నాన్న అభియోగాలు మొత్తం తర్వాత నాకు ఆ జ్ఞాపకాలు ఏమొద్దు, ఆ గుర్తులు ఏమొద్దు. లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది అనుకోవచ్చు కదండి. మీరెందుకు దాన్ని అంతగా మా నాన్న మీద ఇట్లా వేసింది అట్లా వేసింది అంటున్నారు? ఇప్పుడు అటు సైడ్ నుంచి నిజంగానే ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు లవ్ లో ఉండి బయట తిరిగి సినిమాలకు వెళ్ళి అట్లా తిరిగితే మీరు తప్పుగా అనుకోవచ్చు. బట్ అటు సైడ్ నుంచి ఏం లేనప్పుడు ఆయన ఒక కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు అనుకోవచ్చు కదా. మేడం మీకు చెప్పనా, మీ పేరేంటన్నారు? మౌనిక అండి, చెప్పండి. మౌనిక గారు, యాక్చువల్ గా ఏంటంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్, ఓకే సెటిల్ అయిపోయినా, సొసైటీలో మంచి పేరు ఉంది, హోదా ఉంది, అంత ఇదిగా ఉంది. మేమెందుకు పనికి మాల పనులు, పరువు తక్కువ పనులు చేస్తుంది చెప్పండి? అంటే మంచి జాబ్ ఉండి మంచి హోదాలో ఉన్న వాళ్ళు పనికి మాల పనులు చేయరంటారు మీరు? మేడం ఇప్పుడు మీరు ఎన్నో చేసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే అది హిప్నోటైజ్ చేస్తున్నారు మనిషిని. మరి అట్లా అనుకుంటే మీ నాన్న దగ్గరికే డైరెక్ట్ వెళ్ళి మీరు నన్ను చేసుకుంటారా లేదా, మీరు ఎందుకు మాట్లాడారు నాతో, మీరు ఎందుకు ఇన్ని రోజులు చాట్ చేయాల్సి వచ్చింది నాతో అని అడిగేది కదా. మీ నాన్న కాలర్ పట్టుకొని అడిగేది, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా నాతో అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడదు, ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను ఆయననే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడిద్ది కదా. మరి ఎందుకు అడగలేదంటారు? మరి ఎట్లా చేస్తుంది తెలుసా, అంటే కాళ్ళు చుట్టూ పెట్టుకుంటాం, ఏది ఎదిగించాలనో అరిగిస్తుంది. నన్ను బ్లాక్ చేయడానికి లేకపోతే నన్ను ఎదుర్కోవడానికి దాని మైండ్ లో ఏముంది, దానికి తలకాయలో పువ్వు తిరుగుతూ ఉంటది గంటకు ఒకసారి. అప్పుడు ఇట్లాంటి చేస్తూ ఉంటది అనమాట. అంతే. వదిలించుకోవాలంటే టీవీ షో దాకా రావాల్సిన అవసరం లేదు కదా అండి. జస్ట్ బ్రేకప్ చెప్తే అయిపోయింది కదా. ఇప్పుడు లేదు అలాంటిది కాదు. ఇప్పుడు మా ఫ్యామిలీ పరువు తీయాలి, మేము ఇట్లా చేసినామని, ఆ తండ్రి కొడుకులు ఇట్లా ఉంటారు, అంత వేస్ట్ వాళ్ళు అని మా మీద ముద్ర వేయాలి. ఇప్పుడు అంటే మా అమ్మ లేదు చచ్చిపోయింది కదా, సో వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఇట్లా, వాళ్ళ ఇట్లా, సో లేకపోతే నాకు సంబంధాలు ఏం రావు అలా అనుకున్నాం. కానీ అంత మంచోళ్ళు ఏం కాదు. ఇట్లా ఇట్లా ఆ అమ్మాయికి ఏం అవసరం అట్లా చేయడానికి? అట్లా చేయాలనుకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా అనుకుంటది ఆ అమ్మాయి? కాదు, మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. ఇట్లా చేసుకోమని, ఇదిగో ఇట్లా ఉంది అమ్మాయి ఫ్రీగా ఉందని పంపించినాడే నీ బాబు. నువ్వే వస్తావు పెళ్లి చేసుకో, ప్రేమిస్తా, ఇష్టపడు, అట్లా అని లవ్ ప్లాన్ చేసినారే ఏంటి? తిరిగావు. చెప్పండి. ఇది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక మోసం చేసి చచ్చిపోయింది తెలుసా మేడం మీకు? అవును. లేదు మేడం, ప్రూఫ్స్ చూపించమని ఒకసారి. ప్రూఫ్స్ అంటున్నాయా నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి. సరే మేడం, తీసుకొని రమ్మండి ఇక్కడికి. ఆ బాధితులు నాతో మాట్లాడారు, ఆ ప్రూఫ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు అప్పటికి చెప్పలేదు కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇస్తాం, సో నా ఇదిలో నేను ఉండే అది గలీజ్మంగా. ఇప్పుడు మేము అనుకోవచ్చు కదా. నువ్వు ఒక్క నిమిషం, నువ్వు ఫస్ట్ మంచి మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడు. గలీజ్ అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అంత మంచి తండ్రి పెంపకంలో పుట్టినవా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అవును, పరువు గల నువ్వు మీ నాన్న చాలా పరువు ఉంది మీకు. ఇక్కడ మిగతా అదే చూసాం, ఇందాక చూసాంలేండి, ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు చూసాం గానీ.